హలో అండి, వెల్కమ్ టు వైజా పిల్లా వ్లాగ్స్. సో ఈరోజు ఇంకొక సన్ స్క్రీన్ రివ్యూ అయితే మీకు ఇస్తున్నాను. ఇది నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్న సన్ స్క్రీనే. సో కొంతమంది ఇంకా యూజ్ చేస్తూ కూడా ఉంటారు కదా, సో వాళ్ళకి కూడా అండ్ ఎవరైనా కొత్తగా సన్ స్క్రీన్ ట్రై చేయాలి సమ్మర్లో అనుకున్న వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుందని నేను వీడియో అయితే చేస్తున్నాను. నా వీడియోస్ కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి కమెంట్ చేయండి. అలానే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు వచ్చేసి నేను మీకు డాక్టర్ షేడ్స్ది సన్ స్క్రీన్ రివ్యూ అయితే ఇస్తున్నాను. సో ఇది వచ్చేసి సెరమైడ్ అండ్ వైటమిన్ సి. సో దీని ప్రైస్ వచ్చి మనకి 50 grams ప్రోడక్ట్ వచ్చేసి మనకి 499 రూపీస్. సో మీరు అనుకోవచ్చు ఏంటి ప్యాకేజింగ్ ఇలా అయిపోయిందంటే, నేను ఏ ప్రోడక్ట్ అయినా యూజ్ చేసిన తర్వాత మీకు రివ్యూ ఇస్తున్నాను, కానీ యూజ్ చేయకుండా కొత్త తెచ్చి నేను ఏది మీకు ఇక్కడ రివ్యూ ఇవ్వట్లేదు. సో ఇది వచ్చేసి మనకి సెరమైడ్ అండ్ వైటమిన్ సి ఉంది. సో SPF 50 PA+++ ఉంది. సో 50 grams క్వాంటిటీ ప్రోడక్ట్ వచ్చేసి మనకి 499 రూపీస్ అనమాట. సో ఇది వచ్చి మనకి ట్యూబ్లోనే వస్తుంది అండ్ ఇది సూట్ ఫర్ ఆల్ స్కిన్ టైప్. దీంట్లో వేరే వేరియేషన్స్ కూడా ఉన్నాయి. సో ఇందులో మనకి 1% సెరమైడ్ ఉంది. సో సెరమైడ్ వచ్చి మన స్కిన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది, అలానే స్కిన్లో ఉన్న బేరియర్స్ని ఏమొచ్చి రెడ్యూస్ చేస్తుంది. సో చాలామందికి స్కిన్లోని యాక్ని ఉండడం లేదంటే స్కిన్ బ్లెమిషెస్ ఇవన్నీ ఉంటాయి కదా, సో రెడ్యూస్ చేస్తుంది. స్కిన్ రఫ్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు సమ్మర్ కాబట్టి మన స్కిన్కి డ్యామేజ్ అవుతుంది కదా, అంటే సన్ బర్న్ అయ్యి లేదంటే ట్యానింగ్, సో రిమూవ్ చేస్తుంది. అంటే ఇందులో వైటమిన్ సి ఉంది. సో ఇది వచ్చి మన స్కిన్ని బ్రైట్నింగ్ చేస్తుంది. సో మనలో చాలామంది స్కిన్ బ్రైట్నింగ్ అవ్వడానికి చాలా ప్రొడక్ట్స్ యూజ్ చేస్తాం కదా, కానీ రెగ్యులర్గా మన సన్ స్క్రీన్ అప్లై చేసుకుంటేనే మన స్కిన్ని బ్రైటన్ అవుతుంది, ఎందుకంటే ట్యాన్ అనేది రిమూవ్ అవుతుంది అండ్ స్కిన్ బ్రైటన్ అవుతుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 1% హైలోరానిక్ యాసిడ్ ఉంది. సో ఇది వచ్చేసి మన స్కిన్ని మాయిశ్చరైజర్ని లాక్ చేసి ఉంచుతుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి మినరల్ అండ్ ఆర్గానిక్ ఫిల్టర్ సన్ స్క్రీన్. సో మనం ఎప్పుడైనా సన్ స్క్రీన్లో మినరల్ సన్ స్క్రీనే యూజ్ చేయాలి, కెమికల్ది యూజ్ చేయొద్దు. ఎందుకంటే మినరల్ది అయితే మనకి స్కిన్లో అబ్జర్వ్ అయిపోద్ది. అండ్ ఏ సన్ స్క్రీన్ మీరు ఇంటి నుంచి బయటకు వెళ్ళే ముందు 15 minutes ముందే అప్లై చేసుకోవాలి, సో దట్ మన స్కిన్లో అది అబ్జర్వ్ అయిన తర్వాత బయటకు వెళ్ళాలన్నమాట. అండ్ సమ్మర్ కాబట్టి మస్ట్ అండ్ షుడ్గా అయితే సన్ స్క్రీన్ అయితే ట్రై చేయండి. సో ఇది వచ్చేసి మనకి కన్సిస్టెన్సీ మీకు చూపిస్తాను, నేను బాగా యూజ్ చేశాను కాబట్టి మీకు ఇప్పుడు ప్రోడక్ట్ అయితే ఇలా వస్తుంది. సో నేను ఏదైనా యూజ్ చేసిన తర్వాతే మీకు చెప్తాను. ఇది వచ్చేసి మీకు కొంచెం ఎల్లో కలర్లో ఉంటుంది, కొంచెం లైట్గా ఎల్లోగా ఉంటుంది అండ్ ఫ్రాగ్రెన్స్ కూడా చాలా లైట్గా ఉంటుంది. అది కూడా మనకి ఎలా ఉంటుంది అంటే మెడిసిన్లా ఉంటుంది అనమాట, కానీ చాలా లైట్ ఫ్రాగ్రెన్స్, అది చాలా మైల్డ్గా ఉంటుంది. అండ్ దీని టెక్స్చర్ చూసారా, చాలా కొంచెం జెల్ టైప్ అండ్ క్రీమీ టైప్లా ఉంది కదా. అండ్ స్కిన్లో మీరు బ్లెండ్ చేసిన వెంటనే అబ్జర్వ్ అయిపోయింది, ఎక్కువసేపు అంటే ఏం లేదు కదా, వెంటనే అబ్జర్వ్ అయిపోయింది. సో ఇది మనకి నో వైట్ కాస్ట్, ఎలాంటి వైట్ కాస్ట్ అయితే రిలీజ్ చేయలేదు అండ్ స్కిన్లో ఈజీగా బ్లెండ్ అయిపోయింది. అండ్ చూస్తే మీకు మంచి గ్లో కూడా ఉంది. సో ఎవరికైనా స్కిన్ బ్రైటన్ కావాలి, కొంచెం గ్లోగా ఉండాలి అంటే ఇది మీరు ట్రై చేయొచ్చు. దీంట్లో వేరేవి కూడా ఉంటాయి. సో అవి యాక్ని ప్రోన్ స్కిన్ వాళ్ళకనమాట. సో ఓన్లీ నాకు యాక్ని ప్రోన్ స్కిన్ ఉంది, నాకు ఆయిలీ స్కిన్, నాకు కొంచెం లైట్గా ఉండాలి అంటే వాళ్ళు అవి ట్రై చేయొచ్చు. ఒకవేళ మీది కంప్లీట్ డ్రై స్కిన్ అయినా ఇంకే స్కిన్ టైప్ అయినా మీరు దీన్ని ట్రై చేయొచ్చు. సో ఇది బాగుంటుంది అనమాట. సో ఎవరికైనా ఈ ప్రోడక్ట్ ట్రై చేయండి, కాకపోతే ప్రైస్ కొంచెం ఎక్కువ. 50 grams ప్రోడక్ట్ వచ్చేసి మనకి 50 grams ప్రోడక్ట్ వచ్చేసి మనకి 499 పడుతుంది. ఓకేనా. సో ఏదైనా ట్రై చేసే ముందు మనకి ఎప్పుడైనా సరే ప్యాచ్ టెస్ట్ అయితే చేయాలి. అండ్ ఇది ఎలాంటి గ్రీజీగా ఉండదు, ఓకేనా, మీకు గ్రీజీగా ఉండదు, లైట్ వెయిట్గా ఉంటుంది. అండ్ మీరే చూసారు కదా స్కిన్లో ఎంత బేగా అబ్జర్వ్ అయిపోయిందో. సో మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి కమెంట్ చేయండి, ఓకే. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీరు కమెంట్ చేయండి, సో దట్ నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుపుతాను నెక్స్ట్ వీడియోలో. అంటిల్ బాయ్.